प्रवेशिका नवीन गद्य चयनिका पार्ट 4 ताजमहल की आत्मा कहानी। ताजमहल की आत्मा कहानी। स्वागत आपका पलनाडु हिंदी ट्यूशन। सुनो बच्चों, ताजमहल के पाठ का सारांश। फर्स्ट पैराग्राफ। यह बाबू गुलाब राय का एक लेख है। बाबू गुलाब राय राసిన व्यासम इदी कథ। इसमें ताजमहल अपनी कहानी स्वयं कहता है। ताजमहल का स्वयं कहानी। ताजमहल तने कथनी ताने स्वयंగా చెప్పుకుంటుంది। वह कुछ उदास होता है और निवारण भी चाहता है। ताजमहल की కొద్దిగా విచారంగా ఉంది, అంటే బాధగా ఉందంట। और निवारण भी चाहता है, ఆ బాధకి నివారణ కూడా అడుగుతుంది। सेकंड पैर। दुनिया की वास्तुकला का अनुपम उदाहरण ताजमहल कहता है। ప్రపంచంలోనే వాస్తుకళ ఒక ప్రత్యేకమైన ఉదాహరణ ताजमहल। ताजमहल ఎంత బాగుంటుంది చూడటానికి। नेक्स्ट। जिसने मुझे बनवाया, जिसके लिए मैं बनवाया गया, उन दोनों को मैं अपनी गोदी में लेकर बैठा हुआ। నన్ను ఎవరి కోసం నిర్మించారో వారిని నేను, గోద్ అంటే ఏంటి, ఒడి, ల్యాబ్, తన ఒడిలో కూర్చోబెట్టుకుంది। मैं एक प्रेम का स्मारक हूँ, నేను ప్రేమకి చిహ్నంగా ఉన్నాను। స్మారక్ అంటే చిహ్నం అన్నమాట। ప్రేమ ఈశ్వరీ సృష్టికి సబ్సే బడి విభూతి హై। ప్రేమ అనేది దేవుడి సృష్టి, ఇది విభూతితో సమానం। ఉస్కా పురక్ దూసరీ కోయి భీ వస్తు నహీ హై, దానికి తోడు మరొకటి లేదు। मृत्यु सैया में पड़ी हुई बेगम मुमताज की अंतिम इच्छा की पूर्ति करने के लिए शाहजहां ने मुझे बनवाया। మృత్యుతో పోరాడుతున్నటువంటి ముంతాజ్ కోరిక మేరకు షాజహాన్ తన యొక్క చివరి కోరికగా ఈ తాజ్మహల్ని నిర్మించాడు। ఫిర్ ఉస్కి ఆత్మా భీ యహీ సమా గయి, వారి ఆత్మ ఇందులో లీనమైపోయింది। దోనో మేరీ గోద్ మే సో రహే హై, వారిద్దరూ కూడా తాజ్మహల్ ఒడిలో నిద్రపోతున్నారు। మేరీ గణన దునియా కే మహాన్ ఆశ్చర్యం మే గిని జాతి హై, తాజ్మహల్ యొక్క గణన ప్రపంచంలోనే గొప్ప అద్భుతాలలో తాజ్మహల్ కూడా లెక్కించబడింది। థర్డ్ पैराग्राफ। मैं भेदभावों में पड़े मनुष्यों का प्रेम का संकेत कर रहा हूँ। मुगल साम्राज्य के ऐश्वर्य के दिन बीत गए, मेरी उम्र 300 सालों से ज़्यादा हो गई। कितने ही अत्याचारी राजा लोगों ने मुझे लूटा और जितने हो सके उतने ले गए। मेरा सर्वनाश करने का विचार किसी भी नृशंस अत्याचारी के मन में कभी नहीं उठा। कारण मैं प्रेम का स्मारक हूँ, इसलिए मेरा अंदर जो वैभव था वह आज भी वैसा ही है। मैं भेदभावों में पड़े मनुष्यों का प्रेम का संकेत कर रहा हूँ, నేను భేదభావాలతో ఉన్న వ్యక్తులకు ప్రేమను సూచిస్తాను। మొఘల్ సామ్రాజ్యకే ఐశ్వర్యకే దిన్ బీత్ గయే, మొఘల సామ్రాజ్యం యొక్క ఐశ్వర్య రోజులు గడిచిపోయాయి। మేరీ ఉమ్ర 300 సాలోం సే జాదా హో గయి, ఉమ్ర అంటే వయసు, నా వయసు 300 సంవత్సరముల పైబడింది। కితనే హీ అత్యాచారి రాజా లోగోం నే ముజే లూటా ఔర్ జిత్నా హో సకే అతనా లే గయే, ఎంతో మంది రాజులు నా నుండి నన్ను దోచుకున్నారు। मेरा सर्वनाश करने का विचार किसी भी नृशंस अत्याचारी के मन में कभी नहीं उठा, కానీ నన్ను పాడు చేయాలన్న ఉద్దేశము ఎవరికీ రాలేదు। కారణ్ మై ప్రేమ్ కా స్మారక్ హూ, ఎందుకంటే నేను ప్రేమ యొక్క గుర్తుగా ఉన్నాను। इसलिए मेरे अंदर जो वैभव था वह आज भी वैसा ही है, అందుకనే నేను ఆ రోజు ఎట్లా ఉన్నానో ఈ రోజు వరకు కూడా అదే వైభవంతో ఉన్నాను। आगरा मेरा प्यारा शहर, यमुना मेरी मन पसंद नदी, उसके किनारे मैं एक योगी की समाधि की तरह खड़े होकर पुरानी यादों को आपसे कह रहा हूँ। एक दिन महल में बेगम कहती है अपने बादशाह से, प्रिया मेरी मृत्यु के बाद तुम अनुपम स्मारक बनवाने का वचन दो तो मैं अभी इस महल के शिखर से कूदकर प्राण देना तैयार हूँ। किसी है कल्पना, मुझे डर लगता है कि कोई मेरे प्रांगण में एहसान करे बर बैठे। ఆగ్రా మేరా ప్యారా షహర్, నాకు ఇష్టమైన నది ఆగ్రా। యమునా మేరీ మన్ పసంద్ నది, నా మనసుకి ఇష్టమైన నది యమునా। ఉస్కే కినారే మై ఏక్ యోగి కి సమాధి కి తరహ్ ఖడే హోకర్ పురానీ యాదోं को, అంటే నది ఒడ్డున నించొని యోగిలా సమాధి వైపు నించొని గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది। ఏక్ దిన్ మహల్ మే బేగం
బేగం కహతీ హై కి అపనే బాషా సే ప్రియా. ఒకరోజు బేగం తన భర్తతో ఈ విధంగా చెప్పుకుంటుంది, మేరీ మృత్యు కే బాద్ తుమ్ అనుపమ్ స్మారక్ బన్వానే కా వచన్ దో తో మై అభి ఇస్ మహల్ కే శిఖర్ సే కుద్కర్ ప్రాణ్ దేనా తయార్ హూ. రాజుతో బేగం ఈ విధంగా చెప్పిందనమాట, నా మరణాంతరము నీవు నాకు గుర్తుగా ఒక స్మారకాన్ని నిర్మిస్తే నేను ఇప్పుడే నా ప్రాణాన్ని వదలటానికి నేను సిద్ధంగా ఉన్నాను అనని తన భర్తతో చెప్పుకుంటుంది బాషాతో. కైసీ హై కల్పన, కల్పన అంటే కళ. ఈ విధంగా ఈ కల్పన ఎలా ఉంది? ముझे डर लगता है कि कोई मेरे प्रांगण में ऐसा कर बैठे. ఈ విధంగా ఎవరైనా నా ప్రాంగణంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారేమోనని నాకు భయం వేస్తుంది అని తాజ్మహల్ చెప్తుంది. లాస్ట్ పేరానమ్మ. आजकल के मानव समाज को देखकर मेरे अंदर सोने वाली दोनों की आत्माएं उदासीन है. उनकी उदासीनता देखकर न जाने मैं कब डह जाऊं. हे भारतवासियों, मुझसे प्रेम का पाठ सीख कर सभी भारतीय एक सूत्र में बंध जाए. मुझे किसी से स्पर्धा नहीं. मुझे विश्वास है मुझसे प्रेम और कर्तव्य के संदेश को लेकर मानव अपना कल्याण कर ले. आजकल के मानव समाज को देखकर मेरे अंदर सोने वाली दोनों की आत्माएं उदासीन है. ఈ రోజుల్లో మానవ సమాజాన్ని చూస్తూ ఉంటే నాలో నిద్రిస్తున్న ఆ ఇద్దరు ఆత్మలు ఎంత ఉదాసీనంగా ఉన్నారు. ఉన్కి ఉదాసీనత దేఖకర్ నా జానే మై కబ్ డహ్ జావు. వీరి ఉదాసీనత చూస్తూ ఉంటే నేను ఎప్పుడు కూలిపోయేనా. హే భారతవాసియం, ఓ భారతీయులారా, मुझसे प्रेम का पाठ सीख कर सभी भारतीय एक सूत्र में बंध जाए. నా నుండి ప్రేమ అనే పాఠాన్ని నేర్చుకొని మీరు అందరూ ఒకే తంతులో ఉండండి. అంటే ఒకే తరహాలో విభిన్నంగా ఉండకుండా అందరూ ఒకే తరహాలో ఉండండి. ముझे किसी से स्पर्धा नहीं हूँ. నాకు పోటీ ఎవరూ లేరు. मुझे विश्वास है मुझसे प्रेम और कर्तव्य के संदेश को लेकर मानव अपना कल्याण कर ले. నా నుండి నా మీద విశ్వాసం ఉంచండి. నా మీద ప్రేమ మరియు కర్తవ్యం అనే సందేశాన్ని తీసుకొని అందరూ మంచిగా ఉండండి, ఆనందంగా ఉండండి అని అర్థం. టిప్పని సునో బచ్చా. ప్రేమ ఈశ్వరీ సృష్టికి సబ్సే బడి విభూతి హై. ప్రేమ అనేది దేవుడి యొక్క సృష్టి మరియు గొప్ప విభూతి. ప్రేమ ఇస్కా పూరక దునియా భర్ మే కోయి భీ వస్తు నహీ హై. ప్రేమకి పోటీగా ప్రపంచంలో మరొక వస్తువు లేదు. క్యోంకి యహ్ మనుష్య పశు పక్షి ఆది ఈశ్వరీ సృష్టికి సబ్సే బడి విభూతి హై. ఎందుకంటే మనుషులు, జంతువులు, పక్షులు మొత్తము కూడా దేవుని యొక్క సృష్టి. సబ్సే బడి విభూతి హై అంటే మొత్తం కూడా విభూతి లాంటిది. అంటే ఇక్కడ మనం విభూతి అంటే విభూతి అనుకోవచ్చు, లేదా ప్రసాదం అని కూడా అనుకోవచ్చు అనమాట. అంటే దేవుడిచ్చిన ప్రసాదం. नेक्स्ट, प्रेम ने मृत्यु सैया पर अंतिम सांस गिनित हुई मुमताज की अंतिम इच्छा के पूरा किया ताजमहल के रूप में. అంటే చివరి శ్వాస మరణంపై లెక్కించబడింది. ప్రేమ యొక్క చివరి శ్వాస మరణంపై లెక్కించబడింది. ప్రేమే తాజ్మహల్ యొక్క రూపం. प्रेम ने नृसिंह अत्याचारी के मन में भी ताजमहल को बिगड़ने की इच्छा पैदा की. అంటే ఎంత చెడ్డవారికైనా తాజ్మహల్ని పాడు చేయాలనే కోరిక రాలేదు. ప్రేమ శత్రుకో బి సిర్ జుఖావత్ హై. ప్రేమ శత్రువుల్ని తల ఉంచేలా చేస్తుంది. తాజ్మహల్ ఆజ్ బి ఉసి గంభీరత మే హై. తాజ్మహల్ ఈ రోజుకి కూడా గంభీరంగా ఉంది. అంటే తాజ్మహల్ కట్టిన రోజు చూడటానికి ఎంత గంభీరంగా ఉందో ఈ రోజు కూడా అంతే వైభవంగా ఉంది. प्रेम वश होकर विदेशी भी यहाँ आकर उसकी प्रशंसा करता है. ప్రేమ కారణంగా విదేశీయులు కూడా తాజ్మహల్ దగ్గరికి వచ్చి తాజ్మహల్ని ప్రశంసిస్తారు. క్యోంకి ప్రేమ ఈశ్వరీయ సృష్టికి సబ్సే బడి విభూతి హై. ఎందుకంటే ప్రేమ అనేది దేవుడి యొక్క సృష్టి మరియు గొప్ప విభూతి. తాజ్మహల్ సవాల్ జవాబ్లో ఫస్ట్ వన్. दुनिया के महान आश्चर्यों में ताजमहल की गणना क्यों की जाती है. ప్రపంచంలోనే గొప్ప అద్భుతాలలో తాజ్మహల్ని ఎందుకు గణించారు? తాజ్మహల్ अपने जवाब
ताजमहल अपने विधाता को जिसने उसे खड़ा किया अपने अंक में लेकर बैठा है और जिसके लिए वह बड़ा किया गया वह भी उसकी गोद में सो रही है। शताब्दियां बीत गई लेकिन उन दोनों के स्नेह का वैभव उसमें सुरक्षित है। दुनिया के कोई भी नृशंस से नृशंस अत्याचारी ने भी उसे कुछ कर नहीं सका। महोन्नता प्यार के द्योतक होने के कारण दुनिया के महान आश्चर्यों में उसकी गणना की जाती है। తాజ్మహల్ని నిర్మించిన రాజురాణి ఇద్దరు కూడా తాజ్మహల్ గోధుమే అంటే తాజ్మహల్ ఒడిలో నిద్రపోతూ ఉన్నారు. శతాబ్దాలు గడిచినా కానీ దాని యొక్క వైభవం ఇప్పటికీ అలానే ఉంది. మరియు ప్రపంచంలో ఎంత చెడ్డవారు ఉన్నా కానీ తాజ్మహల్ని ఎవరు ఏమి చేయలేకపోయారు. తాజ్మహల్ ప్రేమకి గుర్తుగా ఉండి దాని యొక్క వైభవం 300 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఇలానే ఉంది. కాబట్టి గొప్ప అద్భుతాలలో తాజ్మహల్ని కూడా గణించారు. సెకండ్ క్వశ్చన్, मुमताज ने अपने पति से क्या कहा और ताजमहल को किस बात का डर है? ముంతాజు తన భర్తతో ఏం చెప్పింది మరియు తాజ్మహల్ ఎందుకు భయపడుతుంది? జవాబ్, ताजमहल अपनी आत्मा कहानी में कहता है कि मुमताज ने अपने पति से कहा, प्रिय, अगर मेरी मृत्यु के बाद तुम कोई अनुपम स्मारक बनाने का वचन दो तो अभी मैं इस महल के शिखर से कूदकर अपने प्राण त्याग दूं। क्या पहले दर्जा की कल्पना है? ऐसा कहने के बाद ताजमहल कहता है कि कोई उसके प्रांगण में प्राणों का त्याग न कर दे। ऐसी बात का डर उसके मन में है। తాజ్మహల్ ఆత్మ కహానీ మే కహతా హై. తాజ్మహల్ తన గురించి తనే స్వయంగా చెప్పుకుంటుంది. ముంతాజ్ తన భర్తని ఏమడిగిందంటే, మృత్యు అనంతరం అంటే ముంతాజ్ మరణాంతరము ఒక స్మారకాన్ని నిర్మిస్తానని, మన ప్రేమకి గుర్తుగా స్మారకాన్ని నిర్మిస్తానని మాట ఇస్తే నేను నా ప్రాణాలు ఇప్పుడే వదిలేస్తాను అని షాజహాన్తో ముంతాజ్ చెప్పింది. మరి తాజ్మహల్ ఎందుకు భయపడుతుంది? తాజ్మహల్ ప్రాంగణంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారేమోనని. इधर क्या दिया आंसर में देखो माँ, कोई उसके प्रांगण में प्राणం का त्याग ना कर दे. ఎవరైనా తన ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకుంటారేమోననేసి తాజ్మహల్ భయపడుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ताजमहल का हृदय क्यों विदीर्ण होता है और वह क्या चाहता है? తాజ్మహల్ గుండె ఎందుకు పగిలిపోతుంది మరియు ఏమి కావాలనుకుంటుంది? जवाब, दो महान स्नेहमयी आत्माओं का संगम स्थल ताजमहल कहता है कि कविगण उनकी रचना में उसे चिरंजीवी बनाने का प्रयत्न करते हैं. కవి తాజ్మహల్ని చిరంజీవిగా చిరకాలంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. అంటే తాజ్మహల్లో నిద్రిస్తున్న వాళ్ళ యొక్క ప్రేమ కథను చిరంజీవి అంటే చిరకాలంగా గుర్తుపెట్టుకోవడానికి కవి ప్రయత్నిస్తున్నాడు. सिनेमा के पट पर उसकी सुंदरता को अंकित करने के लिए लोग आते हैं, पर आज भारत की असहाय अवस्था को देखकर उसके अंदर सो रही बादशाह और बेगम की आत्माएं उदासीन हो रही है. उसे देखकर ताजमहल का हृदय विदीर्ण हो रहा है और ऐसी अवस्था लगी रहती तो वह दुख के बोझ से एक न एक दिन ढह जाएगा. మనం తాజ్మహల్ని చూడటానికి వెళ్ళి అక్కడ మన తాజ్మహల్ని వీడియోలు సెల్ఫీలు ఇట్లా తీసుకొని ఎంతో ఎంజాయ్ చేస్తాం. కానీ తాజ్మహల్లో నిద్రిస్తున్న ఆ ఇద్దరు ఆత్మల గురించి మనము చెప్పుకోవడం లేదు. వాళ్ళ యొక్క ఉదాసీనత గురించి మనం తెలుసుకోవడం లేదు. ఆ విధంగా అక్కడ నిద్రిస్తున్న వాళ్ళు మనల్ని చూసి ఎంతో నా భారతీయులు ఈ విధంగా ఉన్నారు అని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధని చూసి తాజ్మహల్ కూడా ఎప్పుడు కూలిపోతానా అని తాజ్మహల్కి కూడా భయం వేస్తుంది. संदर्भ सहित वाक्य फर्स्ट वन, प्रेम की पवित्रता एवं तल्लीनता का मैं स्मारक हूँ. भेद भावों में पड़े मनुष्यों का मैं यह संकेत कर रहा हूँ कि प्रेम ईश्वरीय सृष्टि की सबसे बड़ी विभूति है. ప్రేమ పవిత్రతకు మరియు స్వచ్ఛతకి స్మారక చిహ్నంగా ఉన్నాను. భేదభావం మే పేడు మనుష్యం కా మై యహ సంకేత్ కర్ రహా హూ కి ప్రేమ ఈశ్వరీయ సృష్టి. అంటే దీని మీనింగ్ ఏంటి? ప్రేమకి స్వచ్ఛతకి నేను స్మారక చిహ్నంగా ఉన్నాను. మరియు భేదాభిప్రాయాలతో ఉన్న వ్యక్తులకు నేను దేవుని యొక్క సృష్టి మరియు గొప్ప విభూతి లాంటిది అని తాజ్మహల్ తన గురించి తనే చెప్పుకుంటుంది. ఇది ఈ సెంటెన్స్ మీనింగ్. ఇప్పుడు మీరు దీనికి తగ్గట్టుగా జవాబు రాయాలి.
ओके, फर्स्ट कवि परिचय रासेंडी। कवि परिचय मेंटे यह गद्यांश ताजमहल की आत्मा कहानी नामक लेख से लिया गया है। इसके लेखक बाबू गुलाब राय है అని రాసిన తర్వాత जवाब राయండి। जवाब सुनो बच्चों। ताजमहल अपने बारे में कहता है कि मैं प्रेम की पवित्रता के लिए बनवाया गया हूँ। प्रेम अनस्वर है क्योंकि वह मनुष्य पर ईश्वरीय सृष्टि की सबसे बड़ी विभूति है। इसलिए ही प्रेम की तरह मैं भी अमर हूँ। प्रेम का स्मारक होने के साथ साथ मैं आपसे यह संकेत कर रहा हूँ कि हे मानव, मुझसे प्रेम और कर्तव्य का संदेश लेकर अपना कल्याण कर ले। ఇది జవాబు। తాజ్మహల్ తన గురించి తనే చెప్పుకుంటుంది, ప్రేమ నాశనం చేయలేనిది, ఎందుకంటే మనిషి దైవిక సృష్టి యొక్క విభూతి, ప్రేమ కూడా నేను చిరంజీవిని, అందుకే నేను ఈ రకంగా అమరుడునై నేను మీ ముందున్నాను। ప్రేమ స్మారక చిహ్నంగా నేను మీకు ఒక విషయాన్ని విన్నవిస్తున్నాను। ఓ మానవ, ప్రేమ కర్తవ్యము నా సందేహం నా నుండి తీసుకొని మీరు మంచిగా ఉండండి అని తాజ్మహల్ మనకి తెలియజేస్తుంది। संदर्भ सहित सेकंड वन। योगी की समाधि की तरह मैं आगरा में यमुना के किनारे अपनी स्मृतियों को समझने का प्रयास करता हूँ। అది స్మృతి యోమ్ అన్నమాట। స్మృతి యోమ్ అంటే దీని మీనింగ్ ఏంటి? యోగి సమాధిలా ఆగ్రాలోని యమునా తీరంలో నా జ్ఞాపకాలు భద్రపరచుకోవాలి। ఇది ఈ సెంటెన్స్ మీనింగ్, ఈ సందర్భ మీనింగ్। మీరు కవి పరిచయం రాసేయండి। ఏ గద్యాంశం నుండి తీసుకొనబడింది, కవి పేరు, ఇది రాసేసిన తర్వాత జవాబు। अपनी कहानी में महलों का मुकुट ताजमहल कहता है। मुकुट అంటే కిరీటం అన్నమాట। మీనింగ్ ముకుట్ మీనింగ్ కిరీటం। తాజ్మహల్ కథలో రాజభవనాల కిరీటం గురించి చెప్తుంది, అంటే ప్యాలెస్ల గురించి చెప్తుంది అన్నమాట। महान कला प्रेमी शाहजहां ने मुझे बनवाया अपनी प्यारी पत्नी की याद में और वही भी मुझ में समा गया। అంటే ఇక్కడ షాజహాన్ తనకిష్టమైన భార్యకి గుర్తుగా ఈ తాజ్మహల్ని నిర్మించాడు, తన సమాధి కూడా ఈ తాజ్మహల్లో సమాగయ అంటే లీనమైపోయింది। मैं आगरा में यमुना नदी के किनारे योगी की समाधि की तरह खड़ा हूँ। నేను ఆగ్రాలోని యమునా తీరంలో యోగి సమాధిలా నించొని ఉన్నాను। और बीत इन 300 वर्षों की स्मृतियों का सजा रहा हूँ। ఈ 300 సంవత్సరాల నుండి జరిగినవి గుర్తు తెచ్చుకుంటున్నాను। స్మృతియోం అంటే గుర్తు తెచ్చుకోవడం అన్నమాట। थर्ड संदर्भ सहित अम्मा लास्ट वन इधी। प्रिया, आगरा मेरी मृत्यु के पश्चात तुमको ये अनुपम स्मारक बनाने का वचन दो तो अभी मैं इस ताज के उस ब्रुज से खुदकर अपने प्राण त्याग दूँ। ఇక్కడ బేగం రాజును అడుగుతుందన్నమాట, నా మరణాంతరము నీవు స్మారకాన్ని నిర్మిస్తాను అని అంటే నేను ఇప్పుడే తాజ్కే ఉస్ బ్రుజ్ అంటే తాజ్ అనే టవర్ నుండి దూకి ప్రాణాన్ని వదిలేస్తాను। ఈ సెంటెన్స్ మీనింగ్ ఇదన్నమాట। ఇప్పుడు మీరు జవాబు రాసే ముందు కవి పరిచయం రాసేయండి। జవాబు। తాజ్మహల్ పాఠకం సే కహతా హై। తాజ్మహల్ పాఠకులకి ఈ విధంగా చెప్తుంది, ఏక కాల్పనిక దృశ్య, ఇది కల్పితమైన కథ। मोहब्बत में लीन बादशाह शाहजहां, उसके बगल में प्रेम से भरी सुंदरी मुमताज बेगम। షాజహాన్ మనసులో పూర్తిగా నిండినటువంటి ప్రేమ ముంతాజ్ ఈ విధంగా చెప్తుంది, వహ कहती है प्रिया, अगर तुम वचन दोगे तो मेरी मृत्यु के बाद तुम कोई अद्वितीय स्मारक मेरे लिए बनवाओगे तो मैं अभी तैयार हूँ इस ऊंचे महल के शिखर से कूदकर अपने प्राण त्याग देने। यह गुलाब राय की सुंदर कल्पना है। సేమ్ ఇదే యాస్టీస్ పాయింట్ అమ్మ, నీవు నాకు గుర్తుగా స్మారకాన్ని నిర్మిస్తానంటే నేను ఇప్పుడే ఈ మహల్ నుండి దూకి చనిపోతాను అని బేగం చెప్తుంది। యహ్ గులాబ్ రాయ్ కా సుందర్ కల్పన హై। ఈ పాయింట్ మాత్రం రాయండి అమ్మ లాస్ట్లో, ఇది గులాబ్ రాయ్ రాసిన అతి అందమైన కథ। లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎవరైనా దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళకి మా ఛానల్ గురించి తెలియజేసి సబ్స్క్రైబ్ చేయించండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్।